40 ఏళ్ల కల నెరవేరింది. లేడీ టెండూల్కర్ చేతిలో వరల్డ్ కప్ ట్రోఫీ. స్టార్టింగ్లో అన్ని ఓటములే, కానీ వరల్డ్ కప్ విజయం వెనుకున్న ఒకే ఒక్కడు. ఆ క్రెడిట్ మొత్తం ఆ ఒక్కడికే. ఫస్ట్ క్లాస్ రన్స్ చేసిన ఎవరా రియల్ గోస్ట్? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. భారత్లో క్రికెట్ అంటే రెండు పేర్లు గుర్తొస్తాయి. ఒకరి గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్, మరొకరు ది గ్రేట్ లెజెండరీ ఉమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్. ఇండియాలో క్రికెట్ మీద ఆసక్తి పుట్టించింది ఈ ఇద్దరే. ఒకరు పురుషుల క్రికెట్కు ఆరాధ్యంగా నిలిస్తే, మరొకరు ఆడవాళ్లను క్రికెట్లోకి వచ్చేలా చేశారు. టీమిండియా మహిళా క్రికెట్ కెప్టెన్గా చాలా కాలం కొనసాగిన మిథాలీ రాజ్ వన్డే వరల్డ్ కప్ అందుకోవాలన్న కల కలగానే మిగిలిపోయింది. కానీ హర్మన్ప్రీత్ కౌర్ ఆ కలను ఇన్నేళ్లకు నెరవేర్చింది. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ఫైనల్స్లో సౌత్ ఆఫ్రికాను ఓడించి టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది. 4 దశాబ్దాల క్రికెట్ చరిత్రలో 3 సార్లు ఫైనల్కి వెళ్లిన భారత జట్టు తొలిసారి ఛాంపియన్గా అవతరించింది. 2 సార్లు ఫైనల్లో ఓటమి పాలైన టీమిండియా ఎట్టకేలకు సొంత గడ్డపై ఆ కలను నెరవేర్చుకుంది. ఐసీసీ చైర్మన్ జైషా చేతుల మీదుగా వన్డే వరల్డ్ కప్ అందుకున్న కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఆ తర్వాత టీమిండియా ఉమెన్ లెజెండరీ ప్లేయర్ మిథాలీ రాజ్కి ఆ ట్రోఫీని అందజేసింది. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 కామెంటేటర్గా వ్యవహరిస్తున్న మిథాలీ రాజ్ మ్యాచ్ అనంతరం గ్రౌండ్లోకి వెళ్ళింది. ప్లేయర్స్ అందరితో మాట్లాడి సెలబ్రేషన్స్తో మునిగిపోయింది. ఈ గెలుపుతో భారత మహిళా జట్టు వన్డే వరల్డ్ కప్ను తొలిసారి ముద్దాడింది. కానీ సెమీఫైనల్కు ముందు వరుస ఓటములతో ఉన్న భారత్ను ఫామ్లోకి తెచ్చిందెవరు? వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి లీగ్ దశలోనే ఇంటికి వస్తుందేమోనని అందరూ భయపడ్డ టీంని వెన్నుతట్టి మరీ ముందుకు నడిపించిందెవరు? సెమీస్ ఫైనల్లో ఎవ్వరూ ఊహించని విధంగా భారత్ పుంజుకొని వరల్డ్ కప్ అందుకోవడానికి అసలైన కారణం ఎవరు అని ఎవరైనా ఆలోచించారా? ఆలోచిస్తే అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం. ఆ పేరు అమోల్ మజుందార్. భారత మహిళా క్రికెట్ జట్టుకు చారిత్రాత్మక పునర్జీవాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా అమోల్ మజుందార్ పేరు ఇప్పుడు భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 30 సెంచరీలతో 11,000కు పైగా ఫస్ట్ క్లాస్ పరుగులు చేసి రియల్ గోస్ట్గా మిగిలిపోయారు. ఆయన సాధించింది అంతా దేశీయ స్థాయిలోనే కావడంతో అంత పెద్ద గుర్తింపు రాలేదు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వివిఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలతో నిండినటువంటి భారత జట్టులో చోటు దక్కకపోయినా కోచ్గా మజుందార్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. భారత మహిళల జట్టు ప్రస్తుత ప్రపంచ కప్ ప్రస్థానం సాఫీగా సాగలేదు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లతో వరుసగా 3 ఓటములు ఎదుర్కొన్న తర్వాతే భారత జట్టు పునరాగమనం చేసింది. న్యూజిలాండ్పై విజయం సాధించి సెమీఫైనల్లో రికార్డు స్థాయిలో ఆస్ట్రేలియాపై చేస్ చేసి ఫైనల్కు చేరుకుంది. ఈ మార్పునకు ప్రధాన కారణం కోచ్ అమోల్ మజుందార్ అని కూడా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ స్వయంగా వెల్లడించింది. ఇంగ్లాండ్ మ్యాచ్ తర్వాత సార్ కొంచెం కోపంగా మాట్లాడారు, కానీ అది మాకు ఒక ఇన్స్పిరేషన్ అయింది. ఆ మాటల్లో ప్రేమ, బాధ్యత ఉన్నాయి. ఆయన చెప్పింది నిజమని అందరం అంగీకరించాం. ఆ తర్వాత ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపాం. ఆ మ్యాచ్లో మనం ఎలా ఓడిపోయామో దేశం అంగీకరించలేదు. అందుకే తర్వాతి మ్యాచ్లలో అదే ఉత్సాహం కనిపించిందని హర్మన్ప్రీత్ చెప్పింది. మజుందార్ కూడా ఆ సమయంలో జట్టులో మార్పు స్పష్టంగా కనిపించిందని చెప్పారు. ఇంగ్లాండ్ మ్యాచ్ తర్వాత ఆటగాళ్లలో ఒక స్పష్టమైన మానసిక మార్పు వచ్చింది. ప్రాక్టీస్ సమయంలో ఉత్సాహం, శక్తి, దృష్టి అన్నీ కూడా మరింత పెరిగాయి. అంతకుముందు కన్నా ఆసారి ప్రత్యేకమైనటువంటి ఆత్మవిశ్వాసం కనిపించిందని చెప్పారు. అమోల్ మజుందార్ 2023 అక్టోబర్లో భారత మహిళల జట్టు ప్రధాన కోచ్గా నియమితులయ్యారు. రమేష్ పవార్ పదవి నుండి వీడిన తర్వాత దాదాపు 10 నెలల పాటు ఆ ప్లేస్ ఖాళీగానే ఉంది. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్గా, అలాగే దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనలో ఇంటర్మ్ కోచ్గా పనిచేసినటువంటి అనుభవం ఆయనకుంది. అదనంగా ముంబై జట్టు ప్రధాన కోచ్గా అండ్ భారత అండర్-19, అండర్-23 జట్లలో కోచింగ్ స్టాఫ్లో కూడా ఆయన పనిచేశారు. మిథాలీ రాజ్, జులన్ గోస్వామి రిటైర్మెంట్ తర్వాత జట్టు మార్పు దశలో ఉండగా మజుందార్ బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో జట్టులో నాయకత్వం, ఎంపిక, దిశ అనేటువంటి అంశాలుగా సవాలుగా నిలిచాయి. 2024లో జరిగినటువంటి T20 ప్రపంచ కప్లో నిరాశజనక ఫలితాలు వచ్చిన తర్వాత ఆయనే వన్డే ఫార్మెట్పై దృష్టి సారించారు. 2025లో భారత్ మొదటిసారిగా ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ గెలిచింది. తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం సాధించింది. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ను సొంతం చేసుకొని అమోల్ మజుందార్ పేరును భారత మహిళా క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా చేసింది. సో మొత్తంగా ఈ జర్నీ అంత సాఫీగా జరగలేదు. ఎన్నో ఒడిదొడుకులు అండ్ దాని తర్వాత ఎన్నో ఓటముల తర్వాత జరిగిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు దేశం మొత్తం కూడా ఒక్కటే పేరు, అమోల్ మజుందార్ గురించి మాట్లాడుకుంటున్నారు. సో మొత్తంగా ఏదేమైనా కానీ దాదాపు 40 ఏళ్ల చరిత్ర తర్వాత ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచింది. కంగ్రాచులేషన్స్ టు టీమిండియా.